సర్వరూపధరం శాంతం సర్వనామధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం. ఈ సత్యం శివం సుందరము మూడింటి యొక్క ఏకత్వమే ఈ యొక్క మానవత్వం. सत्य, पवित्रता और सुंदरता, इन तीन गुणों की एकता ही मानव की विशेषता है. దీన్ని ప్రాచీన కాలం నందు కూడాను ప్లేటో కూడాను దీన్ని వర్ణిస్తూ వచ్చాడు. प्राचीन काल में यही बात प्लेटो ने भी कही थी. అనగా వాడు సృష్టి యొక్క తత్వము లోపల మూడింటి యొక్క ఏకత్వాన్ని కూడాను చక్కగా విశదీకరింపుతూ వచ్చారు. उन्होंने सृष्टि के इस सिद्धांत को इन तीन गुणों की एकता अर्थात त्रयी एकत्व के आधार पर समझाया. ట్రూత్, గుడ్నెస్ అండ్ బ్యూటీ అని చెప్తూ వచ్చాడు ఈ ప్లేటో. प्लेटो ने इन्हें सत्य, भलाई और सुंदरता के रूप में वर्णित किया. దీనిని సత్యం శివం సుందరం అన్నారు భారతీయులు. भारतीय इन तीनों को सत्यम, शिवम, सुंदरम कहते हैं. పదములు వ్యత్యాసమైనప్పటికీ అందులో ఉన్నటువంటి అంతర్భావము అన్ని మతములు ఎందుకును ఏకత్వంగానే ఉంటుండాలి. भाषा के कारण इनमें अंतर महसूस हो सकता है, पर उनका भावार्थ एक ही है. ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని భారతీయులు ఏ విధంగా తెలుపుతున్నారో దీనిని పాశ్చాత్యులైనటువంటి క్రిస్టియన్స్ కూడాను మూడు రకములుగా వర్ణిస్తూ వచ్చారు. जैसी हमारी भारतीय परंपरा में द्वैत, विशिष्टाद्वैत और अद्वैत का सिद्धांत है, इन तीनों को पाश्चात्य के निवासी ईसाइयों द्वारा भी इसी प्रकार समझाया गया है. మొట్టమొదట ఐ యామ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నారు. पहला वक्तव्य है मैं ईश्वर का दूत हूँ. రెండవది ఐ యామ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నారు. दूसरा वक्तव्य मैं ईश्वर का पुत्र हूँ. ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నారు. तीसरा वक्तव्य है मैं और मेरे पिता एक ही हैं. దీనిని హోలీ గోస్ట్ అన్నారు క్రిస్టియన్స్. क्रिश्चियन इसे पवित्र आत्मा कहते हैं. ఈ ఇందులోపల ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము మూడింటి తరువాత వచ్చేటువంటిదే తురియావస్థ అన్నారు. इस तरह चेतना की ये तीनों अवस्थाएं जो द्वैत, विशिष्टाद्वैत और अद्वैत हैं, वे हमें अंत में तुरीय अवस्था अर्थात चेतना की सर्वोच्च अवस्था तक ले जाती हैं. ముస్లింలు కూడా మొట్టమొదట ఐ యామ్ ఇన్ ది లైట్, ఐ యామ్ ఇన్ ది లైట్ అన్నారు. मुस्लिम अनुयायियों ने भी पहले कहा मैं प्रकाश में हूँ. తదుపరి ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నారు. बाद में उन्होंने कहा प्रकाश मेरे अंदर है. మూడవది ఐ యామ్ ది లైట్ అన్నారు. तीसरी घोषणा की कि मैं ही प्रकाश हूँ. ఇదే అద్వైతము అన్నారు. यह अद्वैत है. కాబట్టి ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము మూడింటి యొక్క ఏకస్థానమే మానవుని యొక్క హృదయము. अतः मानवीय हृदय इन तीनों अवस्थाओं द्वैत, विशिष्टाद्वैत और अद्वैत के वैचारिक स्तरों का केंद्र है. కనుక పాత్రలు అనేకంగా ఉండవచ్చును. अलग अलग बर्तनों में भिन्नता हो सकती है, అన్ని పాత్రల యందు కూడా ప్రతిబింబించేటువంటి ఒక బింబము ఒక్కటే. परंतु उनमें कोई परछाई पड़े तो ये पड़ने वाली परछाई सभी पात्रों में एक ही होगी. అయితే ఇక్కడ భేదములు మానవత్వంలో ఉన్నటువంటి భిన్నత్వం చేతనే భేదములుగా గోచరిస్తూ ఉన్నాయి. मानवों में विविधता होने के कारण ही ये अंतर दिखाई देता है. కనుక వేదాంతము దీనిని అనేక రకములుగా బోధిస్తూ వచ్చింది. वेदांत दर्शन में अनेक प्रकार से इसका बोध कराया गया है ఓ మానవుడా నీవు అదే కాని అది నీవు కాదు అని. कि हे मानव तुम वो हो पर वो तुम नहीं हो. నీవు అదే కాని అది నీవు కాదు. तुम वो हो पर वो तुम नहीं हो. ఇందులో ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి? यह अंतर क्या है? ఒక నీటి తొట్టి ఉంటుండాలి. यहाँ पानी से भरा एक टब है. ఆ నీటి తొట్టి దగ్గరికి నీవు వెళ్ళి నీ ప్రతిబింబాన్ని ఆ నీటిలో చూస్తావు. तुम पानी के टब के पास जाते हो, उसमें अपनी परछाई देखते हो और कहते हो అది నేనేను అంటావు. मैं ही वह परछाई हूँ. అయితే ఆ ప్రతిబింబాన్ని పట్టుకుని కొట్టితే నీకు దెబ్బలు తగలవు. पर जब तुम अपनी परछाई को चोट लगाते हो तो तुम्हें चोट नहीं लगती. నీవు అదే కాని ఆ దెబ్బలు నీకు తగలటం లేదే కాబట్టి నీవు అదే కాదు. तुम कहते हो तुम परछाई हो, परंतु जब परछाई को मारा या पीटा जाता है तब तुम्हें कोई नुकसान नहीं होता, कोई चोट नहीं लगती, इसलिए तुम परछाई नहीं हो. అయితే దానిని నీవు తిట్టితివా నీకు కోపం వస్తుంది.
परंतु जब उस परछाई को बुरा भला कहा जाता है तो तुम क्रोधित हो जाते हो। కొట్టినప్పుడు నీకు దెబ్బలు తగలవు, కానీ తిట్టినప్పుడు మాత్రము రెండింటి యొక్క ఏకత్వం ఏమవుతుండాలి। तुम तब प्रभावित नहीं होते जब परछाई को मारा जाता है, परंतु जब उसे बुरा भला कहा जाता है तो तुम प्रभावित हो जाते हो। అదే విధంగానే దేహంలో అనేటువంటిది ఒక పాత్రల వంటివి। उसी तरह शरीर एक बर्तन है। ఉపాధి ఇది కేవలం ఒక నెగిటివ్। देह एक उपाधि है अर्थात साधन है। కనుకనే దేహో దేవాలయ ప్రప్తో జీవో దేవ సనాతన అని। यह शरीर ईश्वर का सनातन मंदिर है और अंतः निवासी ईश्वर ही सनातन है। ఇది కేవలం ఒక విధమైనటువంటి మందిరం వంటిది మాత్రమే। शरीर एक मंदिर के समान है। దేహం అనేటువంటిది ఒక ఇన్స్ట్రుమెంట్। शरीर एक प्रकार का उपकरण है। మైండ్ అనేటువంటిది ఒక పనిముట్టే। मन एक उपकरण है। ఇంద్రియములు అనేటువంటివి ఒక పనిముట్లే। इंद्रियां भी उपकरण है। ఇవన్నీ కూడా నువ్వు పనిముట్లే। इस तरह सभी उपकरण ही हैं। దీనిని నీవు వినియోగించుకునేటువంటి విధానంలో దీని యొక్క ఏకత్వం మనం గుర్తించాలి। जब तुम इन उपकरणों का उपयोग करते हो तब तुम्हें एकत्व के सिद्धांत की जानकारी होना चाहिए। ఇది నేను అంటున్నావా లేక ఇది నా దేహం అంటున్నావా? तुम खुद को शरीर मानते हो या ये दावा करते हो कि ये शरीर तुम्हारा है? ఇది నా దేహం అనుకుంటున్నావు, तुम कहते हो कि यह मेरा शरीर है, కానీ దేహమే నేను చెప్పటం లేదు। पर तुम ये नहीं कहते कि मैं शरीर हूँ। నా దేహము అనుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా ఉంటున్నావు। जब तुम ये कहते हो कि ये मेरा शरीर है तब तुम शरीर से खुद को अलग मानते हो। ఇది నా హ్యాండ్ కర్చీఫ్, ये मेरा रुमाल है। ఇది సపరేట్, నేను సపరేట్। रुमाल अलग है, मैं अलग हूँ। అదే రీతిగా ఇది నా దేహం అనుకున్నప్పుడు నా దేహం వేరు, నేను వేరు। उसी तरह जब मैं ये कहता हूँ कि ये मेरा शरीर है तो मैं शरीर से भिन्न होता हूँ। దీన్ని వేదాంతములో సూక్ష్మ రూపకంగా బోధించినటువంటి హూ ఆర్ యు, దిస్ ఇస్ మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్తము, మై ఇంద్రియము, బట్ హూ ఆమ్ ఐ। ఇది వేసుకుంటే అక్కడ నీవు ప్రత్యేకంగా గోచరిస్తున్నావు। आध्यात्म में बड़ी सूक्ष्मता से इन प्रश्नों को पूछा गया है कि तुम कौन हो। तुम कहते हो ये मेरा शरीर है, ये मेरा मन है, ये मेरी इंद्रियां हैं। फिर जब ये पूछा जाए कि तुम कौन हो तो उत्तर होगा कि तुम इन सब से अलग हो। కనుకనే ఈ మై అనేటువంటిది మాయా। इसलिए मन की ये भावना ही माया है। ఈ మాయా అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? ये माया कहाँ से आती है? లేని దానిని ఉన్నట్టుగా భావించడమే మాయా। जो अस्तित्व में नहीं है उसे अस्तित्व में रहता हुआ मानकर महसूस करने का भाव ही माया है। మాయా భగవంతుని యొక్క ఉపాధి, కనుకనే భగవంతుని మాయోపాధి అని పేరు పెడుతూ వచ్చారు। ये माया भगवान का आवरण है, इसलिए माया को ईश्वर का ही आवरण कहा गया है। समस्त लोक